టాస్క్ ఫోర్స్ తిరుపతి శాఖ కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరిలో ఒక కేసులో ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు అక్కడ రాబడిన సమాచారము, ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ళ ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు, ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాప్ అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీం అందరినీ కూడా అభినందిస్తూ దాదాపు 5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ తిరిగి కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకురావడం, 3 వెహికల్స్ని సీజ్ చేయడంతో పాటు ఈ 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ రోల్ని పూర్తిగా క్లారిటీ తీసుకొని ఎవరైతే పారిపోయారో వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది.